గైస్ లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం అయితే ఐసీసీ మెన్స్ వన్ డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్ 2025 అయితే బయటికి రావడం జరిగింది. సో వన్ డే ర్యాంకింగ్స్లో టాప్ 10 బ్యాట్స్మెన్స్ గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే వన్ డే ర్యాంకింగ్స్లో నెంబర్ 1 పొజిషన్లో మన ఇండియా నుంచి శుభ్మన్ గిల్ అయితే మొదటి స్థానంలో ఉండడం జరిగింది. అలాగే పాకిస్తాన్ నుంచి బాబర్ అజమ్ అయితే రెండో స్థానంలో ఉండడం జరిగింది. అలాగే తిరిగి ఇండియా నుంచి మూడో స్థానంలో మన రోహిత్ శర్మ అయితే ఉండడం జరిగింది. అలాగే సౌత్ ఆఫ్రికా నుంచి నాలుగో స్థానంలో హెన్రిక్ క్లాసన్ అయితే ఉండడం జరిగింది, మన క్లాసన్ మామ అనమాట. అలాగే ఐదో స్థానంలో ఇండియా నుంచి మన కింగ్ విరాట్ కోహ్లీ అయితే ఉండడం జరిగింది. అలాగే ఆరో స్థానంలో న్యూజిలాండ్ నుంచి డారెల్ మిచెల్ అయితే ఉండడం జరిగింది. అలాగే ఏడో స్థానంలో ఐర్లాండ్ నుంచి హ్యారీ టెక్టర్ అయితే ఉండడం జరిగింది. అలాగే ఎనిమిదో స్థానం నుంచి తిరిగి మన ఇండియన్ శ్రేయస్ అయ్యర్ అయితే ఉండడం జరిగింది. అలాగే తొమ్మిదో స్థానం నుంచి శ్రీలంక నుంచి చరిత్ అసలంక అయితే ఉండడం జరిగింది. అలాగే పదో స్థానంలో ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇబ్రాహిం జార్డెన్ అయితే ఉండడం జరిగింది. సో ఐసీసీ మెన్స్ వన్ డే ర్యాంకింగ్స్లో టాప్ 10 వీళ్ళే. అలాగే మన ఇండియా నుంచి టాప్ 10లో నలుగురు అయితే స్థానం దక్కించుకోవడం జరిగింది. జస్ప్రీత్ బుమ్రా గురించి ఒక షాకింగ్ న్యూస్ అయితే బయటికి రావడం జరిగింది. దీనివల్ల బుమ్రా కెరియరే ఎండ్ అయ్యే అవకాశం అయితే ఉంది. బుమ్రాకి సంబంధించిన హెల్త్ కేర్ షేన్ బార్న్ ఏం చెప్పడం జరిగిందంటే, సో బేసిక్గా మనందరికీ తెలిసిన విషయమే జస్ప్రీత్ బుమ్రాకి అయితే ఇంజురీ అయితే కావడం జరిగింది. సో మనందరికీ తెలిసిన విషయమే అతని ఇంజురీ కారణంగా ఛాంపియన్ ట్రోఫీని కూడా ఆడలేకపోయారు. అలాగే ఏదైతే ఐపీఎల్ రాబోతుందో ఐపీఎల్లో కూడా రిపోర్ట్స్ ప్రకారం ఏంటంటే ఒక 2 వారాల తర్వాత అయితే అతను ముంబై టీంకి అయితే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. సో ఇక్కడ ఇంకో షాకింగ్ న్యూస్ ఏం రావడం జరుగుతుందంటే, సో బుమ్రాకి ఏ స్పాట్లో అయితే ఇంజురీ కావడం జరిగిందో ఒకవేళ తిరిగి అదే స్పాట్లో మళ్ళీ ఇంజురీ అయితే సో ఖచ్చితంగా బుమ్రాకి సంబంధించిన క్రికెట్ కెరియర్ అక్కడితో అయితే ఎండ్ కావడం అయితే జరుగుతుందంట. సో ప్రెసెంట్ ఏ స్పాట్లో అయితే బుమ్రాకి ఇంజురీ అయితే కావడం జరిగిందో తిరిగి అదే ప్రాంతంలో ఒకవేళ ఇంజురీ అయితే ఆ స్పాట్ని మనం తిరిగి సర్జరీ చేయలేమని చెప్పి షేన్ బాండ్ అయితే చెప్పడం జరిగింది. ఒకవేళ అలా తిరిగి జరిగితే బుమ్రాకి సంబంధించిన క్రికెట్ కెరియర్ అనేది అక్కడితో ఎండ్ అయిపోతుందని చెప్పి షేన్ బాండ్ అయితే చెప్పడం జరిగింది. సో హోప్ఫుల్లీ జస్ప్రీత్ బుమ్రాకి అలాంటి సిచ్యువేషన్ కూడా నెక్స్ట్ టైం రిపీట్ కాకూడదని చెప్పి మనం కూడా కోరుకుందాం. గైస్ హార్దిక్ పాండ్యా ఒక కొత్త రికార్డ్‌ని అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఏదైతే ఛాంపియన్ ట్రోఫీలో ఇండియా గెలిచిన తర్వాత ఆ ట్రోఫీని మిడిల్ పిచ్‌లో పెట్టి హార్దిక్ పాండ్యా అయితే ఒక పోజ్ ఇస్తూ ఒక ఫోటోని అయితే దిగడం జరిగింది. సో హార్దిక్ పాండ్యా ఆ పోస్ట్‌ని అయితే ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే షేర్ చేయడం జరిగింది. సో హార్దిక్ పాండ్యా ఆ పోస్ట్‌ని పెట్టిన 6 నిమిషాల్లోనే ఆ పోస్ట్ అనేది 1,000,000 లైక్స్‌ని అయితే అందుకోవడం జరిగింది. అలాగే ఆ పోస్ట్‌కి అయితే 52,400 కామెంట్లు కేవలం 6 నిమిషాల్లోనే రావడం జరిగింది. సో హార్దిక్ పాండ్యా పెట్టిన పోస్ట్ అయితే ఏదైతే ఉందో ఆ పోస్ట్ అనేది చాలా ఫాస్ట్‌గా 1,000,000 లైక్స్ అందుకున్న పోస్ట్‌గా అయితే ఒక రికార్డ్‌ని అయితే క్రియేట్ చేయడం జరిగింది. సో బేసిక్‌గా హార్దిక్ పాండ్యా పెట్టిన ఈ పోజ్ అనేది ఎవరిదో అందరికీ తెలుసు. నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు కూడా. అప్పట్లో టిక్ టాక్‌లో అయితే చాలా ఫేమస్. సో ఈ పోజ్ ఎవరిదని మీరు అనుకుంటారో కింద కామెంట్ చేయండి. అలాగే స్పోర్ట్స్‌కి సంబంధించిన డైలీ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి.